అటకలో నుంచి స్కెల్టన్స్ అంటే అస్థిపంజరాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆ అటక మీద ఎన్ని అస్థిపంజరాలు ఉన్నాయో. తాజాగా వస్తున్న అస్థిపంజరం ఏంటంటే మద్యం బాటిళ్ల సొమ్ముతో హవాలా సామ్రాజ్యం నడిపిన గొడ్డలి పార్టీ. మద్యం బాటిళ్ల సొమ్ముతో హవాలా సామ్రాజ్యం నడిపిన సామ్రాజ్యం అంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, లక్షలు అయితే సామ్రాజ్యాలు కావుగా. ఖచ్చితంగా 100 కోట్లు అయితేనే సామ్రాజ్యాలు అవుతాయి, హవాలా సామ్రాజ్యాలు అవుతాయి. అట్టా అంటే హవాలా సామ్రాజ్యం ఒకటి ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరి బంధువు, ప్రతిపాత్రుడు, చాలా దగ్గరైన మనిషి అయిన కసిరెడ్డి రాజశేఖర్ గారి అరెస్టుతో, ఆ తర్వాత కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన కొడుకు సునీల్ కుమార్ గారి అరెస్టుతో కారుమూరు నాగేశ్వరరావు గారికి కూడా నోటీస్ ఇచ్చింది ఈడీ. వీరి అరెస్టుతో ఏదైతే గత 2 సంవత్సరాలుగా సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, పోలీసులతో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఏదైతే ఇప్పటిదాకా దర్యాప్తు చేస్తుందో వాటన్నిటినీ ఖచ్చితంగా ఈ సిట్ చెప్పిందంతా కరెక్టే అంటూ నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవాళ స్పష్టంగా చెప్తోంది, మద్యంలో కేవలం అక్రమాలే కాదు హవాలా కూడా నడిచింది. అంటే ఇక్కడ డబ్బు వేరే దేశాలకు వెళ్ళి వేరే దేశాల్లో ఇక్కడికి వచ్చి చేతులు మారి రూట్లు మారి హవాలా నడిచింది. 1, 2, 3 కోట్లు కాదు, 100 కోట్ల హవాలా నడిచింది. సో గత వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన లూటీ, ప్రజాధనం కొల్లగొట్టడం అనే ప్రక్రియకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవాళ సరైన నిర్వచనం చెప్పింది. ఆ ఈడీ దీంతో ముగింపు కార్డు కూడా త్వరలో పడబోతోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సిట్ యొక్క నివేదిక ఆధారంగా పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ చట్టం ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ జూన్ 11న కసిరెడ్డి రాజశేఖర్ గారిని అరెస్ట్ చేసింది. జూన్ 18వ తేదీ కారుమూరు నాగేశ్వరరావు మాజీ మంత్రి గారి అబ్బాయిని కూడా సునీల్ కుమార్ని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులతో వైసీపీ యొక్క హవాలా పునాదులు కదులుతున్నాయనేది స్పష్టం. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నా అంటే ఈడీ దాదాపు నెక్స్ట్ మనం ఇంకొక 15 మినిట్స్లో మనం మొత్తం మాట్లాడుకుందాం. లూటీ చేసిన 1000 కోట్ల సొమ్ము ఎక్కడికి పోయింది, ఎవరి దగ్గర జరిగింది, ఎక్కడ పోగయ్యింది అనే దీంట్లో స్పష్టంగా ఒక అంచనాకు వచ్చింది ఈడీ అని మనకు తెలుస్తోంది. సో ఈడీ దూకుడు ఎలా ఉందంటే గొడ్డలి పార్టీలోని మద్యం ముఠాలకు రాష్ట్ర నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్ గుర్తు చేస్తూ వరుస అరెస్టులకు తెరలేపడంతో వైకాపా నేతల అవినీతికి కాలం చెల్లింది అని పూర్తిగా తెలుస్తోంది. ఈ కుంభకోణానికి మేజర్ వ్యూహకర్త, స్ట్రాటజిస్ట్ అంటారు కదా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. చాలాసార్లు ఈ మధ్యకాలంలో పేరు ఉంటారు. మేము ఎన్నికల ముందే ఈ పేరు చెప్పాం. ఎక్కడంటే ఐప్యాక్ అని మనం వినుంటాం కదా. ఐప్యాక్కి 272 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఎలా గ్రామ వార్డు సచివాలయాలు, మనం సచివాలయాలు అంటున్నాం కదా, ఈ గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్ల ట్రైనింగు, శిక్షణ తదితర నేపథ్యంలో 272 కోట్ల రూపాయలు కొట్టేశారు అని ఆ రోజే చెప్పాం. దాని యొక్క క్రమంలో ఇప్పుడు ఈడీ కూడా చెప్తోంది 175 రూపాయలు కాదురా బాబు, 100 కోట్ల రూపాయలు హవాలా రూపంలో ఈయన వ్యూహకర్తగా కారుమూరి నాగేశ్వరరావు గారి మాజీ మంత్రి ఆయన వాళ్ళ అబ్బాయి, దురదృష్టవశాత్తు ఆయన కోడలు, ఆయన భార్య, వీళ్ళందరి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా 100 కోట్ల రూపాయలు దేశాలు దాటాయి, రాష్ట్రాలు దాటాయి, రాష్ట్రం లోపలికి వచ్చాయి, వాళ్ళ అకౌంట్లోకి వచ్చాయి, రకరకాలుగా జరిగింది. సో సరే, ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి లగ్జరీ కార్లతో పాటు 94.5 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ అంట. ఏదో మాలాంటి వాళ్ళు చిన్నగా 3,000, 4,000, 5,000 మ్యాక్సిమం అంటే 10,000 పెట్టి ఏదో వాచ్ కొనుక్కుంటాం. 50 ఏళ్ళు వచ్చింది నాకు ఈ యాపిల్ వాచ్ కొనుక్కోవడానికి. 94 లక్షలు ఏంద్రా బాబు వాచి.
ఎంత రోలెక్స్ వాచ్ అయితే మాత్రం చేతికి వేసుకునే కదా, ఇంకెక్కడ వేసుకో కదా. 94.5 లక్షలంట. మేము చెప్పలేదు, ఇది ఈడీ చెప్పింది. ప్రజలు బాగా వినాలి. 94.5 లక్షల రోలెక్స్ వాచ్ని కానుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ కుమార్ వాళ్ళ ఇంట్లో నుంచి ఈడీ తన యొక్క సెర్చ్లో భాగంగా తీసుకుందంట. 94.5 లక్షలు. ఏం వాచో ఏముంటుందో దాంట్లో. వాచ్లే ఇంత వేసుకున్నారంటే ఇంకేమేమి వీలేసుకుంటారో. దాంతోపాటుగా 441.63 కోట్లు, 441.63 కోట్ల విలువైన లెక్క చూపని డబ్బును కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. సరే, ఇప్పటిదాకా ఇవి స్థిరచరాస్తులు. ఇంకా ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు అటకపోయిన ఇంకెన్ని అస్థిపంజరాలు ఉన్నాయో, ఎన్నెన్ని కింద పడతాయో. సో మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిట్టు నివేదిక ప్రకారం కనీస పక్షంలో 3,500 కోట్ల రూపాయల విలువైన అక్రమాలు మద్యం తయారీలో, సరఫరాలో, ఏమంటారు, ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తంలో జరిగిందంటూ 350 పేజీల పక్కా ఆధారాలతో ఛార్జ్షీట్ను కూడా ఆల్రెడీ దాఖలు చేసింది. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి, భారతీయ సిమెంట్స్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ గోవిందరావు ఆయన దగ్గర నుంచి రకరకాల మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంది ఈడీ అంటే, అదే కదా పాతదంటే కాదు. అది సిట్టు కేవలం అక్రమాలు ఎంతెంత ఒక్కొక్కరికి మారాయి, ఒక్కొక్క కేసు మీద ఎంతెంత లాగారు, మద్యం బ్రాండ్లు బేసిక్ ప్రైస్ అంటే మూల ధర మీద ప్రతి మద్యం కేసుపై 150 నుంచి 600 వరకు ఏ విధంగా డిస్టిలరీ నుంచి కమిషన్ వసూలు చేశారు, ఇవంతా సిట్టు తెలిసింది. ఇప్పుడు ఈడీ తెలిసింది ఏంటంటే, ఈ మద్యం ఎక్కడో చోట తయారవుతుంది కదా, ఈ తయారైన మద్యం షాపులకు చేరాలి. ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్డర్లు ఇస్తుంది కంపెనీలకి. కంపెనీలు, ఆ లీజ్ కంపెనీలు, ఈ కంపెనీలు ఏమేంటే మళ్ళీ మన ప్రస్తుతానికి బయట ఉన్నాడే విజయసాయిరెడ్డి గారు, ఆయన వస్తారు. మళ్ళీ అంత దొంగలమయం. ఒక్కొక్కరు ఒక్కొక్క గజంగా, ఒక్కొక్క ఈ పక్క డ్రాలా అయితే ఒకడు వస్తాడు, ఈ పక్క డ్రా లేదు ఇంకోటి వస్తాడు. అరే మనం పోతుంటే అరే ఈ డ్రాలా లోపలనే ఉన్నాను అంటూ ఇంకోటి వస్తాడు. అట్లా అదంతా మనం మాట్లాడుకున్నాం.